తెలంగాణ డిజిటల్ మాజీ డైరెక్టర్ తెలంగాణ వాది కొంతం దిలీప్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. సార్, ప్రజాపాలన అంటూ ప్రశ్నించే గొంతుకలన్నిటిని కూడా అణిచివేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే పోలీసుల ప్రధాన పాత్ర ఇప్పుడు మొన్న మనం ఖమ్మంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపైన దాడులు జరిగినప్పుడు పోలీసుల పాత్ర మనకు కనిపించలేదు. అంటే ప్రశ్నించే గొంతుకలనైతే అణిచివేసే దాంట్లో అయితే పోలీసుల పాత్ర ప్రధానంగా కనిపిస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవడానికి తెలియదు ఏం లేదమ్మా. ఇది చాలా క్లియర్ గా కనబడుతుంది. రవీంద్ర రెడ్డి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్. ఏ ఫెయిల్యూర్ ను బయటికి చెప్పినా వాళ్ళు సోషల్ మీడియాను చూసి, సోషల్ మీడియా యాక్టివిస్టులను చూసి భయపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను చూసి భయపడుతున్నారు. అల్టిమేట్ గా ప్రజలను చూసి భయపడుతున్నారు. నిన్న ఖమ్మంలో వెళ్తే ప్రజలను చూసి భయపడి ముఖ్యమంత్రి ఆయన మంత్రులు పారిపోయినారు. కనీసం దిగి ఒకసారి మాట్లాడలేదు. వాహనంలో పోయి వాహనంలో వెళ్ళిపోయారు. ఎక్కడ ఒక ఇంట్లో దిగి చూసింది కానీ వాళ్ళు బాధలు విన్నది కానీ లేదు. తెల్లవారి మళ్ళీ మేము అదే బాధితులు హరీష్ రావు గారు మేమందరం కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ స్వాగతించి వాళ్ళ ఇళ్లలో తీసుకుపోయి చూపించి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. సరే, గతంలో కేసీఆర్ గారు ఉండగా ఇటువంటిది ఇంత దారుణం జరగలేదు. ముందే హెచ్చరికలు చేసిండ్రు. మమ్మల్ని అందరినీ కూడా వాహనాలు పెట్టి బయటికి తరలించిండ్రు. మా ఆస్తులుగా పడిండ్రు. వరదల మీద తెల్లవారి నుంచే మాకు అన్ని రకాల సహాయం చేసి ట్యాంకర్ల ద్వారా నీరు ఇచ్చి మొత్తం కూడా మా ఇల్లు శుభ్రం చేసుకోవడానికి, మా వీధులు శుభ్రం చేయడానికి అంతా కూడా ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మాకు ఆహారానికి కూడా ఇబ్బంది లేకుండా ఆహారం సప్లై చేసిండ్రు, మంచి సప్లై చేసిండ్రు. కానీ ఈ ప్రభుత్వంలో ఇంతవరకు వచ్చిన వాడు లేడు, ఇవాడు దిక్కు లేడు, మమ్మల్ని అడిగిన వాడు కూడా లేడు. మంత్రులు ముఖ్యమంత్రి పైనుంచి వచ్చింది చెల్లుపూడమైనది తప్ప ఏం లేదనే మాట చెప్తున్నారు. అది విన్న తర్వాత ప్రభుత్వానికి వణుకు పుట్టింది. కావాలని చెప్పి పథకం ప్రకారం ఒక 5-6 రౌడీలను పంపి మా పైన దాడి చేసే ప్రయత్నం ఉంది. ఇవాళ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ ప్రతి విషయంలో ఇచ్చిన హామీల విషయంలో ఫెయిల్ అయింది. అమలు చేయడంలో, ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది. ముఖ్యమంత్రి, మంత్రులు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పత్తా లేరు. శనివారం మొదలైతే కూడా ఇది మా బాధ్యత కాదనుకున్నారు. సాధారణమైన ప్రజలకు చీఫ్ సెక్రటరీ హెచ్చరికలు చేస్తే మీరు బయటకు వెళ్ళకండి అంటే మమ్మల్ని కూడా వెళ్ళొద్దు అనుకో అని చెప్పి ముఖ్యమంత్రి, మంత్రులు సినిమాలు చూసుకుంటూ ఇంట్లో కూర్చున్నారని చెప్పి మనకు సమాచారం వస్తూ ఉంది. సినిమా ఫంక్షన్లకు హాజరవుతానికి తయారైన సమాచారం వస్తుంది. ఇటువంటి ప్రభుత్వం, ఒక బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వం, ప్రజల పట్ల సోయి లేని ప్రభుత్వం, నిబద్ధత లేని ప్రభుత్వం ఇది. ఇవాళ సోషల్ మీడియాలో వాస్తవానికి జైనూరులో జరిగిన సంఘటన ప్రభుత్వం యొక్క చేతగాంతనం, ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్. అది దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన ప్రభుత్వం జరిగిన దాన్ని ఎవరు సోషల్ మీడియాలో పెట్టినారని చెప్పి కొంత దిలీప్ గారు ఒక మంచి తెలంగాణవాది, తెలంగాణ ప్రభుత్వంలో డిజిటల్ డైరెక్టర్ గా కూడా అనేక సేవలు అందించిండ్రు. అటువంటి వ్యక్తి ఇవాళ సోషల్ యాక్టివిస్ట్ గా పోస్టులు పెడితే ఎవరో పెట్టిన దానికి వారిపైన ఒక లేనిది తీసుకొచ్చి పెట్టి ప్రభుత్వమే సంబంధించిన అధికారులు లేదా ప్రభుత్వ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కొన్ని తప్పుడు పోస్టులు పెట్టి మన వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మా గతంలో మొన్న క్రిషాంకును కూడా అట్లనే అరెస్ట్ చేసింది అన్నాడు. ఇవాళ మళ్ళీ దిలీప్ పైన పడ్డారు. మొన్న మనం చూసినాం, కొండారెడ్డిపల్లికి వెళ్తే 2 జర్నలిస్టుల పైన దాడి చేసినారు. ఈ రకంగా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడి చేసే పరిస్థితికి వచ్చింది. చివరికి నిన్న వరద బాధితుల పైన కూడా దాడి చేసిండ్రు. వరద బాధితులు ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు మేము చెప్పుకోవాలి మా బాధ అని చెప్పి వెనుకమ్మడి ఉక్కుతుంటే కూడా మహిళలను కూడా కొట్టి వెనుకకు పంపించిండ్రు. ఈ రకంగా ఈ ప్రభుత్వం కేవలం పోలీసు అణచివేతతో మాత్రమే బతుకుతాం అనుకుంటుంది. ఇక మిగతా ఏ శాఖలు పనిచేయకున్నా ఏం లేదు, ఏ శాఖలతో పనిచేయడం చేతగాట్లేదు. కేవలం పోలీస్ శాఖ ఒక్కదాన్ని వాడుకొని మేము బతుకుతామని చెప్పి అనుకుంటున్నది ఈ ప్రభుత్వం. 100% ఇది పిరికి పందల చర్య. ఒకవేళ ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే తప్పకుండా దానికి సమాధానం చెప్పే స్థితిలో ప్రభుత్వం ఉండాలి. కానీ జరిగిన సంఘటనను పెడితే కేసులు పెడతాం, భయపెట్టిస్తామంటే ఈ కేసులతో ఎవరు కూడా భయపెట్టలేరు. పర్టికులర్ గా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని కేసులతో భయపెట్టిస్తాం అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఇటువంటి వాళ్ళని, వీళ్ళ బాబులను చాలా మందిని చూసి వచ్చిన వాళ్ళం, వీళ్ళకంటే నియంత్రణలు చాలా మందిని చూసి వచ్చిన వాళ్ళం. ఇవన్నీ మమ్మల్ని భయపెట్టేలేవు, మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రజలకు బ్రహ్మాండంగా నాయకత్వం అందిస్తాం, ముందుకు పోతూనే ఉంటాం తప్ప మా సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా ఎవ్వరు కూడా భయపడరు ఇటువంటి వాటి చిల్లర వేషాలకు. నిన్న ఖమ్మంలో కూడా చూసినాం, పాపం అక్కడ పిల్లలు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు కూడా బయటకు వచ్చి మా వాళ్ళు అక్కడ ఉన్నారు, ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నారు, అక్కడ 9 మంది గాలం కాపాడలేకపోతున్నారు, 9 గంటల నుంచి ఉంటే అని చెప్పి ప్రశ్నిస్తే ఆ అమ్మాయి కొరకు కూడా వెతుకుతున్నట్టుగా పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో అమ్మాయి పైన రకరకాలుగా ట్రోల్ చేస్తున్నట్టు కూడా మనం చూసినాం. ఈ దాడులు, ఈ బెదిరింపులు ప్రజలు భయపెట్టించి బ్రతుకుతామని అనుకుంటుంది ప్రభుత్వం. ఏడాది కూడా కాకముందే ఇది
ఫెయిల్యూర్ ప్రభుత్వం, ఇది ఒక దుర్మార్గమైన ప్రభుత్వం. తప్పకుండా వెంటనే మేము కొంత దిలీప్ గారి దగ్గర కూడా మేము వెళ్తున్నాం. ఇప్పుడు వారిని ఎందుకు తీసుకొచ్చినారు, ఏంది సమాధానం చెప్పాల్సిన అవసరం పోలీసుల పైన ఉంది. ఏ కేసు లేకుండా ఏది లేకుండా ఆ రకంగా తీసుకురావడం అనేది ఇది కేవలం నియంత్రిత పరిపాలన జరిగే పని. మరి వాళ్ళు ఈ ప్రభుత్వం కూడా నియంతృత్వానికి దారి తీస్తుంది. ఈ రాష్ట్రంలో చాలా మంది గొప్ప మేము మేధావులం, మేము ప్రజాస్వామికవాదులం అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఇవాళ కొంతమంది ప్రభుత్వానికి డబ్బ కొట్టడానికి తయారైనరు. వాళ్ళ అసలు రూపం కూడా బయటపడాలి. మరి ఇటువంటి అరెస్టులు ఇవి ఏంటి అనేది తప్పకుండా మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. సోషల్ మీడియా యాక్టివిస్టులకు కూడా అండగా నిలబడతాం. థ్యాంక్ యూ సార్.